గుండె దడకి, గుండె నొప్పికి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎలా గుర్తించి వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయటమో, హాస్పిటల్‌కి తీసుకురావడమో ఎలా చేయాలి సార్? ఓకే. ఛాతీ నొప్పి. హార్ట్ అటాక్ మెయిన్‌గా మీకు సింప్టమ్ ఏంటంటే ఛాతీలో నొప్పి. కొంతమంది డయాబెటిక్స్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి కొంచెం ఏమైనా లాంగ్ స్టాండింగ్ డయాబెటిస్ ఉంటే వాళ్ళకు బ్రెత్‌లెస్‌నెస్ అంటే ఆయాసం మాత్రమే రావచ్చు. అంటే కూర్చొనే ఉండాలి. పడుకుంటే ఆయాసం రావటం, అసలు పట్టలేనంత ఆయాసం రావటం, స్వెట్టింగ్ అవి వస్తే అది కూడా హార్ట్ అటాక్ కారణం అయి ఉండొచ్చు. నొప్పి ఇప్పుడే వచ్చింది, 10 నిమిషాల కిందే వచ్చింది అని నెగ్లెక్ట్ చేయడం కూడా మంచిది కాదు. నొప్పి భరించలేనంత నొప్పి ఉంటే అది హార్ట్ అటాక్ కావచ్చు. కాబట్టి అట్లాంటి పేషెంట్స్ అర్జెంట్గా వచ్చి చూపించుకోవాలి. దడకు నొప్పికి తేడా ఏంటంటే, దడ అనేది మీకు గుండె తెలుస్తుంది ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టు. అంటే మామూలుగా మన గుండె మనం కొడుతున్నప్పుడు మనకు తెలియదు, అది తెలిసిపోతుంది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అంటే అది అరిథ్మియా కావచ్చు. అంటే బ్యాడ్ రిథమ్, అంటే గుండె తట్టుకోలేనంత. అంటే ఇప్పుడు మామూలుగా మీరు నడుస్తూ ఉన్నారనుకోండి, ఎంతసేపు అయినా నడవచ్చు, గంట సేపు నడిచినా ఏమీ కాదు. అదే పరిగెత్తించడం మొదలు పెడితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత పరిగెత్తలేము, మనం పడిపోతాం. సో అట్లాగే గుండె దడ అనేది ఫాస్ట్గా ఉన్నప్పుడు గుండె ఫంక్షన్ స్లోగా దాని క్షమత అనేది తగ్గుతుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే అది సడన్గా ఆగిపోయే రిస్క్ ఉంటుంది. లేకపోతే ఈ పైన కింద ఫాస్ట్ కొట్టుకునే దాంట్లో నుండి అది ఒక కేవోటిక్ రిథమ్ అంటారు. అంటే ఇర్రెగ్యులర్ రిథమ్ అయిపోయి దాంట్లో పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గి సడన్గా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు. సో ఇట్లాంటివి వచ్చిన పేషెంట్స్కి అర్జెంటుగా ఏం చేయాలంటే, పేషెంట్ మీకు రెస్పాండ్ కాకపోతే సిపిఆర్ అనేది మొదలు పెట్టాలి. ఇవాళ రేపు సిపిఆర్ అనేది మీకు చాలామంది అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అంటే గుండె పైన కంప్రెస్ చేసి తర్వాత ఊపిరి అందించడం. ఊపిరి అందించకపోయినా పర్వాలేదు, గుండెను నొక్కుతూ ఉంటే ఆ మూమెంట్తో కూడా మనకు ఆక్సిజన్ అందే అవకాశం ఉంది. అంటే తెలియని మనిషికి మనం నోట్లో నోరు పెట్టి ఊపిరి వేయటం కష్టం అనుకుంటే ఈ జస్ట్ అట్లీస్ట్ చెస్ట్ కంప్రెస్ చేస్తా పారామెడికల్ స్టాఫ్ వచ్చే వరకు వెయిట్ చేస్తే అట్లాంటి పేషెంట్ సేవ్ చేసే అవకాశం ఉంది.